హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త అయితే ఎవరో చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడేస్ టాపిక్ సలార్ లాంటి బిగ్ హిట్ తర్వాతకి ప్రభాస్ చేయబోయే మూవీ కల్కి 2898 AD స్టార్టింగ్లో ప్రాజెక్ట్కి అని అనౌన్స్ చేశారు. కాకపోతే కే అంటే కల్కి 2898 AD అని నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశాడు. అండ్ ఆల్సో ఈ మూవీ హీరోయిన్ దీపిక అండ్ దిశ రీసెంట్గా అయితే దిశతో ఒక సాంగ్ తోటి ఇటలీలో అయితే షూట్ చేశారు. అండ్ హీరో ప్రభాస్ అండ్ హీరోయిన్ దిశ అండ్ దీపిక. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నాగ్ అశ్విన్ అండ్ ఆల్సో ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం రాజాసాబ్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మారుతి. అండ్ ఆల్సో ప్రభాస్ న్యూ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ చాలా బాగుంది. అండ్ మూవీ టీం అయితే రిలీజ్ చేసిన డేట్ అయితే May 9th 2024 అని ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చేసి భైరవ అని రీసెంట్గా ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ చేశారు. అండ్ ఆల్సో రీసెంట్గా అయితే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు హ్యాస్ అశ్వత్థామ. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ కృష్ణుడి శాపం వల్ల మహాభారతంలో అశ్వత్థామ మణి అనేది కోల్పోతాడు. అండ్ ఆల్సో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ప్రీవియస్లో ఇలా లుక్ ఉంది, అది చాలా బాగుంది ట్రాన్స్లేట్ అనేది. లాస్ట్లో టీజర్ అమితాబ్ బచ్చన్ గారి మనీ అయితే వస్తుంది. శివుడు లింగంలోకి ఎప్పుడైతే వాటర్ ఆగిపోతాయో అప్పుడు మేరా సమయ ఆగాయని అమితాబ్ బచ్చన్ గారు బయటికి వెళ్తారు. అండ్ ఆల్సో ఈ మూవీలో కమల్ హాసన్ గారు ఉన్నారు, జస్ట్ గెస్ట్ రోల్ అయితే ప్లే చేశారు కమల్ హాసన్ గారు. మూవీ నేమ్ అయితే కల్కి 2898 AD అంటే కలియుగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 2898 AD అని నాగ్ అశ్విన్ గారు చెప్పారు. అండ్ ఆల్సో దీపికా క్యారెక్టరైజ్ ఈజ్ సింపుల్. అండ్ ఈ మూవీలో కనుక చూసుకుంటే వార్ టైప్లో రన్ అవుతుంది. అండ్ చాలా బాగుంది. గ్లిమ్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మూవీ రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం ఆఫ్ ప్రాజెక్ట్ కే యాజ్ కల్కి 2898 AD. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.